Hi viewers, welcome to Telugu Job Portal. Government of India, Ministry of Home Affairs నుంచి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఏపీ, తెలంగాణ చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి మనకి ఏపీ, తెలంగాణలోని చాలా జిల్లాలో మీరు ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అక్కడే ఎగ్జామ్ రాసుకోవచ్చు. వేరే స్టేట్కి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. మనకి స్టార్టింగ్లోనే శాలరీ అనేది 44,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలవెన్స్లు కలుపుకుంటే 50,000కు పైగానే వచ్చే అవకాశం ఉంటుంది. టోటల్ 2,000 వేకెన్సీస్. ప్రజెంట్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అంతా వీడియోలో ఉంటుంది. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో సపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ ఈ జాబ్ పోస్టింగ్ వచ్చి మనకి ఆల్ ఇండియా వైడ్గా ఉంటుంది. ఎక్కడైనా సరే పోస్టింగ్ ఇస్తారు. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఆర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన కేటగిరీ వేకెన్సీ ఇది. జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి సంబంధించిన నాన్ గెజిటెడ్ సంబంధించిన కేటగిరీ వేకెన్సీ. ఈ 2000లో మనకి ప్రతి కేటగిరీ వరకు పోస్ట్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి కేటగిరీ వరకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. మనకి 44,000 నుంచి 1,42,000 ఈ పే స్కేల్ అప్లై అవుతుంది. దాంతోపాటుగా అదర్ ఎలిమెంట్స్లు కూడా ఉంటాయి. ఇక ఎలిజిబిలిటీ. ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు 3 years డిగ్రీనా 4 years డిగ్రీ అనేది ఇక్కడ ఇవ్వలేదు. డిగ్రీ ఉంటే చాలు. ఏదైనా సరే అది డిగ్రీ కింద మనకి లెక్కలో వస్తుంది. పర్సనేజ్ క్రైటీరియా అయితే లేదు. తర్వాత డిజైరబుల్ క్వాలిఫికేషన్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు. 2 months 3 months మీరు స్పెండ్ చేస్తే బేసిక్ నాలెడ్జ్ మీకు వస్తుంది. ఇక్కడ సర్టిఫికేషన్ అడగలేదు, మ్యాండేటరీ అని చెప్పలేదు, డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్స్ 18 to 27 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మనకి గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 3 years వరకు. తర్వాత డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ నెక్స్ట్ మనకి విడోస్ కానీ, డివోర్స్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ కానీ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ ఈ కేటగిరీ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కావాల్సిన వారు నోటిఫికేషన్లోని పేజ్ నెంబర్ 1 చూడండి. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను. నెక్స్ట్ ఎగ్జామ్ సిటీస్. ఏపీలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవి సెంటర్స్. తర్వాత తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవి సెంటర్స్. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూద్దాం. టోటల్గా మనకి 3 phase ప్రాసెస్ ఇది. అంటే ముందుగా టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపే, అది పాస్ అవ్వాలి. అది పాస్ అయిన వారికి టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇదేంటంటే డిస్క్రిప్టివ్ పేపర్ మీరు రాయాల్సి ఉంటుంది పెన్ ద్వారా. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. 1 hour టైం ఇస్తారు. 100 marks ఎగ్జామ్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీరు రాంగ్ పెడితే 1/4 mark అనేది కట్ చేస్తారు. ప్రతి సెక్షన్ నుంచి 20 marks వస్తాయి. 20 questions and 20 marks అంతే. 20 marks అవి. ఇక బేసిక్ సిలబస్ ఉంటుంది మనకి. రిమైనింగ్ ఎగ్జామినేషన్ ఏమైతే ఉన్నాయో సేమ్ అది కూడా ఇక్కడ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, యాప్ట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ ఇవి. తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్. ఇది ఏంటంటే ఎస్ఏకి 30 marks ఇస్తారు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ప్రెసెస్ రైటింగ్ ఉంటుంది 20 marks. 1 hourలో కంప్లీట్ చేయాలి. 50 marks ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా phase 1 కంప్లీట్ చేయాలి. అది పాస్ అయిన వరకు phase 2 ఉంటుంది. తర్వాత phase 3 ఇంటర్వ్యూ ఉంటుంది 100 marksకి. సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ముందుగా టైర్ 1 ఎగ్జామినేషన్ కనెక్ట్ చేస్తారు. అది పాస్ అవ్వాలి. టైర్ 1 పాస్ అయిపోయిన తర్వాత అంటే 1:10 రేషియోలో మిమ్మల్ని టైర్ 2కి సెలెక్ట్ చేస్తారు. టైర్ 2లో మీకు మంచి మార్క్స్ వచ్చిన తర్వాత టైర్ 3 అంటే 1:5 రేషియోలో ఇంటర్వ్యూ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారంటే టైర్ 1, టైర్ 2, ఇంటర్వ్యూ వీటిలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇది అఫీషియల్ వెబ్సైట్. మనకి 19 December అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత 9th January 2021 వరకు మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు టోటల్ 600 rupees ఫీజు పే చేయాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఆల్ క్యాండిడేట్స్ అండ్ ప్రతి కేటగిరీ చెందిన ఉమెన్ క్యాండిడేట్స్ అయితే కనుక వీరికి 100 rupees ఫీజు మాత్రమే ఈ కేటగిరీ వారికి. అంటే ఎగ్జామినేషన్ ఫీ మాత్రమే ఇచ్చారు. వీళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది 500. మిగతా వారందరూ టోటల్
ఎగ్జామినేషన్ ఫీజు, ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ అన్నీ కూడా పే చేయాలి. మీరు ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు. తర్వాత నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 6లో మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్లో, నేను టోటల్ వీడియో అనేది సెపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఏ విధంగా ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఎలా ఫాలో అవ్వాలని చెప్పేసి. ఇందులో మనకి విడిగా ఒక ఆప్షన్స్ ఇచ్చారు. టోటల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. స్టెప్ 1 ఏం చేసుకోవాలి, స్టెప్ 2 ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పూర్తి సమాచారం కూడా ఇచ్చారు ఇక్కడ. ఫోటోగ్రాఫ్ ఏంటి, సిగ్నేచర్ ఏం అప్లోడ్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్, పూర్తి సమాచారం అయితే ఇందులో ఉంది. తర్వాత నోటిఫికేషన్ అపెండిక్స్ 1 కాలంలో ఏంటంటే ఇక్కడ నుంచి మీకు డాక్యుమెంట్స్ ఫార్మాట్స్, సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మాట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళే ముందు ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.